అమెరికా చదువు అంటే ప్రపంచం అంతా క్రేజ్. డ్రీమ్ కంట్రీలో ఎంఎస్ని చేద్దామనుకునేవారు ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది ఉన్నారు. కానీ తక్కువ మందికే ఆ అవకాశం వస్తుంది. కొన్నాళ్ల పాటు నిలిపివేసిన వీసా ప్రాసెస్ని తిరిగి ప్రారంభించింది అమెరికా. అయితే ఇప్పుడు కొన్ని కఠిన నిబంధనల్ని విధించింది. దీంతో చదువుకునేందుకు ఇప్పుడు అమెరికా వెళ్లడం అవసరమా అంటున్నారు కొందరు విద్యార్థులు. అవకాశాల స్వర్గం అనే హోదాను అమెరికా కోల్పోయినా అగ్రరాజ్యం అంటే స్టూడెంట్స్ లో క్రేజ్ తగ్గడం లేదు. ఎన్ని కఠిన నిబంధనలు పెట్టినా పట్టించుకోకుండా ఈ గడ్డపై అడుగు పెట్టాలనుకుంటున్నారు కోట్ల మంది యువతీ యువకులు. అమెరికా అధ్యక్షుడిగా రెండోసారి ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ వీసాల విషయంలో కఠిన నిబంధనలు తీసుకువస్తున్నారు. ఈ క్రమంలోనే కొన్ని రోజుల క్రితం అమెరికాలో విద్యార్థి వీసా ఇంటర్వ్యూల షెడ్యూలింగ్ ను నిలిపివేశారు. ఇప్పుడు మళ్లీ దాన్ని ప్రారంభించారు. స్టూడెంట్ వీసా కోసం అప్లై చేసిన వారి సోషల్ మీడియా అకౌంట్లను జల్లెడ పట్టనున్నారు. ప్రతి పోస్టును క్షుణ్ణంగా తనిఖీ చేయనున్నారు. అమెరికాకు లేదా దాని మిత్ర దేశాలకు వ్యతిరేకంగా పెట్టిన పోస్టులు తొలగించినా ఉపయోగం లేదు. వాటిని రిట్రీవ్ చేసి మళ్లీ తనిఖీలు చేస్తారు. దీనికి సంబంధించి అమెరికా విదేశాంగ శాఖ తాజాగా కొత్త మార్గదర్శకాలను జారీ చేసింది. సోషల్ మీడియా వెట్టింగ్ చేయడం వల్ల అమెరికాలోకి వచ్చే ప్రతి వ్యక్తిని పూర్తిగా పరిశీలించేందుకు అవకాశం ఉంటుందని అమెరికా తెలిపింది. అమెరికా వీసా కోసం అప్లై చేసే స్టూడెంట్స్ వారు వాడే సోషల్ మీడియా ఖాతాలను యుఎస్ కాన్సులేట్లకు ఇవ్వాల్సి ఉంటుంది. ఇందుకోసం దరఖాస్తుదారులు వారు ఉపయోగించే సోషల్ మీడియా ప్రొఫైళ్లలో ప్రైవేట్ సెట్టింగ్స్ ను మార్చి పబ్లిక్ ఆప్షన్ ను పెట్టుకోవాల్సి ఉంటుంది. ప్రపంచవ్యాప్తంగా అమెరికా రాయబార కార్యాలయాల్లో అమెరికా స్టూడెంట్ వీసా కోసం కొత్తగా దరఖాస్తు చేసుకునే వారి ఇంటర్వ్యూల షెడ్యూల్ ను ట్రంప్ సర్కార్ ఈ ఏడాది మే చివరి వారం నుంచి తాత్కాలికంగా నిలిపివేసింది. అమెరికా విద్యార్థి వీసా జారీకి అవసరమైన సోషల్ మీడియా అకౌంట్లను పరిశీలించేందుకు సన్నాహాలు చేస్తున్నామని, అందుకే ఈ అమెరికా స్టూడెంట్ వీసాల జారీని ఆపేస్తున్నట్లు అప్పట్లో అమెరికా విదేశాంగ శాఖ వెల్లడించింది. ఈ క్రమంలోనే తాజాగా కొత్త మార్గదర్శకాల ప్రకారం సోషల్ మీడియా వెట్టింగ్ కంపల్సరీ చేస్తూ వీసా అపాయింట్మెంట్ల ప్రక్రియను మళ్లీ తీసుకొచ్చింది. సోషల్ మీడియా వెట్టింగ్ అంటే వీసా ఇంటర్వ్యూకొచ్చే ప్రతి విద్యార్థి ఆన్లైన్ యాక్టివిటీని ఇమిగ్రేషన్ అధికారులు తనిఖీ చేయడం. విద్యార్థుల సోషల్ మీడియా ప్రొఫైళ్లను క్షుణ్ణంగా పరిశీలించి ఎలాంటి తప్పులు లేవు అని నిర్ధారించుకున్న తర్వాతే వీసాలను జారీ చేస్తారు. ఒకవేళ ఎవరైనా పాలస్తీనా జెండాను తమ సోషల్ మీడియా పోస్టులలో పెట్టినట్లయితే ఆ వ్యక్తి అమెరికాలో అడుగు పెట్టలేరు. ఆ వ్యక్తి వల్ల అమెరికా దేశ భద్రతకు ఎలాంటి ప్రమాదం లేదని ధృవీకరించుకున్న తర్వాతే వారిని అమెరికా యూనివర్సిటీల్లో చదువుకునేందుకు అనుమతి మంజూరు చేస్తారు. అయితే దీనిపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతుండగా తమకు అన్నింటికన్నా దేశ భద్రత ముఖ్యమంటున్నారు డొనాల్డ్ ట్రంప్. I also like very competent people coming into our country, even if that involves them training and helping other people that may not have the qualifications they do. But I don't want to stop. And I'm not just talking about engineers. I'm talking about people at all levels. We want competent people coming into our country. And HB1, I know the program very well. I use the program. Maitre d's, wine, experts, even waiters, high quality waiters. You got to get the best people. Now then you go into people like Larry, and he needs engineers, and Masa needs, and this gentleman needs engineers like nobody's ever needed engineers, right? So we have to have the quality people coming in. Now, by doing that, we're expanding businesses, and that takes care of everybody. So I'm sort of on both sides of the argument, but what I really do feel is that we have to let really competent people, great people come into our country. మరోవైపు వీసా అనేది ఓ ప్రివిలేజ్ మాత్రమేనని, అది హక్కు కాదని భారత్లోని అమెరికా రాయబార కార్యాలయం మరోసారి స్పష్టం చేసింది. వీసా జారీ చేసిన తర్వాత కూడా స్క్రీనింగ్ ఉంటుందని తెలిపింది. ఎవరైనా చట్టాన్ని ఉల్లంఘిస్తే అధికారులు ఆ వీసాను రద్దు చేసే అవకాశం ఉంటుందని పేర్కొంది. స్టూడెంట్ లేదా పర్యాటక వీసాపై వెళ్లేవారు మాదక ద్రవ్యాలు తీసుకోవడం లేదా అమెరికా చట్టాలను ఉల్లంఘిస్తే భవిష్యత్తులో అమెరికా వీసాకు అనర్హులవుతారు. ఇప్పటికీ అమెరికా వలసదారులపై చాలా కఠినంగానే ఉంది. అంతర్జాతీయ విద్యార్థుల వల్ల అమెరికాకు వేల కోట్ల ఆదాయం వస్తుంది కాబట్టి అనుమతిస్తోంది. చాలా యూనివర్సిటీలు సైతం అంతర్జాతీయ విద్యార్థులపైనే ఆధారపడి ఉన్నాయి. అక్రమ వలసదారుల అరెస్టులకు నిరసనగా లాస్ ఏంజల్స్ లో మొదలైన ఆందోళనలు తీవ్ర ఉద్రిక్తంగా మారాయి. అవి దేశమంతటా వ్యాపించాయి. అయినప్పటికీ సోదాలను ఆపేదే లేదని ట్రంప్ ప్రభుత్వం స్పష్టం చేసింది.
అక్రమ వలసదారులను అరెస్టు చేసి స్వదేశాలకు తిప్పి పంపుతామంటోంది. And getting prices down and stopping people from pouring into our border that come from prisons and mental institutes. అమెరికాలో ఉద్యోగం కోసం తీసుకునే H-1B వీసా కోసం వచ్చిన దరఖాస్తులు ఈసారి భారీగా పడిపోయాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఇప్పటి వరకు వివిధ దేశాల నుంచి వచ్చిన దరఖాస్తులు 4,79,000. గతేడాదితో పోలిస్తే ఇది 38.6% తక్కువ. ట్రంప్ 2.0 పాలన ప్రారంభం కావటానికి ముందు మన దేశం నుంచి ఎక్కువ వీసా అభ్యర్థనలు వచ్చే నగరాలలో హైదరాబాద్ టాప్ 3లో ఉండేది. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. అమెరికాలో ఆర్థిక పరిస్థితి దిగజారడం, H-1B వీసాల ఫీజు భారీగా పెంచడం, దరఖాస్తుల వడపోతను కఠినతరం చేయటం, ప్రెసిడెంట్ ట్రంప్ రోజుకో తీరుగా మాట్లాడటం వంటి పరిణామాలే దీనికి కారణం. ఏదో రకంగా అమెరికాకు వెళ్లి నష్టపోయే బదులు కొన్నాళ్ల పాటు వేచి ఉండటమే ఉత్తమమని యువకులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో గతం కన్నా ఈ ఏడాది విద్యార్థుల డిమాండ్ తగ్గే ఛాన్స్ ఉంది.